దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 50వ కీర్తన 23వ చరణము చదువుకుందాం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఈ వాక్య భాగాన్ని మనము మొదటిగా కొంత అర్థం చేసుకుందాం. దేవుని వాక్యములో మనం చూస్తున్నటువంటి ఈ చరణములో దేవుని వాక్యం చెప్తుంది, ప్రభువు మాట్లాడుతున్నాడు. స్తుతించేటువంటి వాడు, ఆయన ఆరాధించేవాడు, ఆయన స్తుతించేటువంటి వాడిని గురించి, వ్యక్తిని గురించి ప్రభు వాక్యం అంటుంది అది ఒక యాగము అని చెప్తుంది. అది ఫస్ట్ ఇనిషియల్ గా పదం, మొదటి పదమే అది. అనేక యాగాలను గూర్చి మనం చూస్తాం, బలులను గూర్చి చూస్తాం, నైవేద్యాలను గూర్చి పాత నిబంధనలో చూస్తాం. అయితే స్తుతించుట అనేది కూడా ఒక యాగము అన్న విషయం ఈ వాక్యం ద్వారా మనము అర్థం చేసుకోగలుగుతున్నాం. సరే, అదేవిధంగా ఈ స్తుతిని అర్పించేవాడు, ఈ స్తుతియాగాన్ని అర్పించేవాడు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు మనము దేవుణ్ణి మహిమపరచుట కొరకు, మహిమపరచాలి అంటే మనకు దేవుని వాక్యంలో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. అందులో ఒక విషయం ఏమిటంటే ఆయన్ను మనము స్తుతించుట ద్వారా దేవుణ్ణి మహిమపరచటానికి అవకాశం ఉంది లేదా వీలు ఉంది. దేవుణ్ణి మహిమపరిచే ఒక క్రమము, ఒక విధానాలలో ఒక విధానము మన నోటి ఫలము ద్వారా మనము ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, శక్తిని కొనియాడడం అనేది అది దేవుణ్ణి మహిమపరచడం అవుతుంది అనేది మనం ఇక్కడ నేర్చుకోగలుగుతున్నాం. కాబట్టి స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు అని దేవుడు చెబుతున్న వాక్యాన్ని లేదా మాటను మనం చూస్తున్నాం. తర్వాత అలా మహిమపరచుట ద్వారా, స్తుతించేవాడు మహిమపరుస్తున్నాడు, మహిమపరచడము ద్వారా ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఏం జరుగుతుందంటే, నేను వానికి దేవుని రక్షణ కనపరుచునట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనెను. ఇది చాలా కీలకమైన విషయం. ఏంటది? నేను వాణ్ణి దీవించునట్లుగా, నా ఆశీర్వాదాలు, నా దీవెనలు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చేటట్టుగా అతడు ఏం చేస్తున్నాడంటే మార్గం వేసుకుంటున్నాడు అంటుంది వాక్యం. ఎంతమందికి అర్థమైందో? స్తుతించుట ద్వారా జరిగే కార్యం ఏంటంటే దేవుని యొక్క రక్షణ, అనగా రక్షణ అనేటువంటి ఆ పదానికి మనము అర్థాలు తీసుకున్నట్లయితే దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క కార్యాలు, ఇలా అనేకమైన విషయాలు, అంటే సమయోచితమైనటువంటి సహాయం. మనకి ఏది అవసరమైనదో, దేవుడు మన జీవితంలో ఏది చేయాలనుకుంటున్నాడో అది చేయటము కోసం, లేదా అది మనల్ని కలుసుకోవటం కోసం స్తుతించేవాడు చేసే పని ఏంటంటే రోడ్డు వేసుకుంటున్నాడు అంటుంది వాక్యం. చాలాసార్లు ఇది మనకు అర్థం కాక స్తుతి విషయంలో మనము అంతగా తగినంత ఆసక్తిని కనపరచలేని వారంగా అనేకులు ఉన్నారు ఈ రోజున. చూడండి, అందుకే స్తుతిని గురించి ఏమి స్తుతించాలో అనేక విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. మధ్యలో ఇలా కూడా నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏంటది? స్తుతి ద్వారా జరిగేటువంటి కార్యాలేంటి? అప్పుడు స్తుతించడం కొరకైన ఆసక్తి మనలో కలుగుతుంది. కాబట్టి మనము స్తుతించడం అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ వాక్యములో ఈ రోజు మనం ప్రభువుని స్తుతించడం కొరకు కొన్ని విషయాలు నేర్చుకుందాం. స్తుతించు వారికి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు, ఇది ఈ రోజు మన యొక్క టైటిల్. స్తుతించే వారిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడు అనేది మనం నేర్చుకొని దాన్ని బట్టి ప్రభువును మనం స్తుతించడానికి మరి వీలవుతుందని ఈ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. స్తుతించు వారికి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలే, దేవుడు వారిని ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడో, ఎలాంటి దీవెనలతో వారిని అలంకరిస్తాడో అవి మనం తెలుసుకున్నప్పుడు మనం స్తుతిస్తాము. అంతేకాదు, అలా నిన్ను స్తుతించే వారికి ఇలాంటి కార్యాలు నువ్వు చేస్తున్నందుకు స్తోత్రము ప్రభువా, నేను నిన్ను స్తుతించినప్పుడు నా జీవితంలో ఇలాంటి కార్యాలు చేసేవాడవుగా నీ ఉన్నందుకు స్తోత్రము ప్రభువా అని మనం స్తుతించడానికి వీలవుతుంది. రైట్, దీని కొరకు కొన్ని విషయాలు త్వరగా మనం నేర్చుకుందాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, మనము దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆయన మనలో చేసే కార్యం ఏంటంటే, మనము లేమిలో ఉన్నప్పుడు,
మనము లేమిలో ఉన్నప్పటికీ కూడా మనము దేవుణ్ణి స్తుతించే వారంగా మనం ఉన్నప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆయన సర్వ సమృద్ధిని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. లేమిలో ఉండి దేవుణ్ణి స్తుతించే వారికి ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే సర్వ సమృద్ధిని ఇచ్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. చూడండి, ఒక రోజు గొప్ప బహుజన సమూహం ఉంది. ఆ బహుజన సమూహములో వారందరికీ బోధించుచున్న వారు, వారందరిని నడిపిస్తున్న వారు ఎవరు అంటే ఈ లోకములోకి వచ్చినటువంటి మరి మానవుడిగా దిగి వచ్చినటువంటి దైవ కుమారుడు లేదా దైవమే యేసుక్రీస్తు. ఆయన ఉన్నాడు అక్కడ. ఆ రోజు వారికి అనేక విషయాలు వారికి బోధిస్తూ ఉన్నాడు. అలా ఒక 3 రోజులు అయిపోయింది, ఆయన బోధిస్తూనే ఉన్నాడు. ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా దేవుడు నేర్పించింది ఏదో ఒకటి చెప్పాలని ఒక ఆశ ఉంటుంది. అది మీ హృదయంలో పడుతుంది కదా, మీరు అది నేర్చుకుంటారు కదా, మీలో ఆ విశ్వాసం వస్తుంది కదా అనిపించి అలా కొన్ని మధ్యలో గుర్తుకొస్తున్న విషయాలు చెప్తూ ఉంటాం. 3 రోజులు వాళ్ళు వాక్యం వింటూ ఉన్నారు అంటే మీరు ఆలోచన చేయండి. దేవుడు ఒక రోజు ప్రవచనం ద్వారా మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే అద్భుతాలతోనే కాదు, నా మాటతో ప్రజల్ని 3 రోజులు ముగ్ధులుగా చేసి నేను అక్కడ కూర్చోబెట్టాను అని ప్రభువు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చెప్పుదామా? అర్థమైందో లేదో అంశం. ఆయన అద్భుతాలతోనే కాదు, ఆయన వాక్యములో శక్తి ఉన్నది. అందుకే మనం చాలా సార్లు వింటాము ఒక మాట, మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చే మాట ద్వారా బ్రతుకుతాడని. ఇది అనుభవంలోకి వచ్చినప్పుడే ఆ వాక్యం బాగా అర్థమవుతుందండి. ఎంత ఆహారం ఉన్నా తినలేని పరిస్థితి, ఎన్ని చక్కని వస్త్రాలు ఉన్నా ధరించుకొనలేనటువంటి మానసికమైన స్థితి ఉన్న రోజున దేవుని వాక్యము నిన్ను ఆదరించిన రోజున నీకు అర్థమవుతుంది ఈ ఆహారము ఈ వస్త్రము కంటే ఈ వాక్యమే గొప్పది, ఇది లేకపోతే నేను బ్రతకలేను. అందుకే చాలా మంది పాటలు రాశారు, నీ వాక్యమే నన్ను బ్రతికించను. క్రైస్తవ లోకమంతా పాడుకుంటుంది ఈరోజు. సహోదరి సహోదరు, మనం అర్థం చేసుకోవాలి, 3 రోజులు తన మాటల చేత కూర్చోబెట్టాడంటే ఆ మాటల్లో ఎంత శక్తి ఉందండి. ఈరోజు దేవుని వాక్యం వినడానికి నిజంగా మనకి ఎంత ఆసక్తి ఉంది, చదవటానికి ఎంత ఆసక్తి ఉంది, ధ్యానించడానికి నిజంగా ఎంత ఆసక్తిని మనం కనపరుస్తున్నాం. దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యములో నుండి ఈ రోజు మనకు కావలసిన రేమ వాక్కును పొందుకోవటానికి ఎంతమంది దాని కొరకు ఆశపడుతున్నాం, ఆరాటపడుతున్నాం, వెతుకుతున్నాం. దేవుని ప్రత్యక్షతను మనం అర్థం చేసుకోవాలి. ప్రభు అంటున్నాడు, ఆ రోజు మాట్లాడిన రోజు ప్రభు చెప్పాడు, నా మాట ద్వారా నేను 3 రోజులు కూర్చోబెట్టాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ మనం చూస్తాము, వారి దగ్గర ఉన్న ఆహారం అంతా అయిపోయింది. వారు 3 రోజులుగా ఉన్నారు. ఆ కూడికకు వచ్చి ప్రభువును కలుసుకొని వెళ్ళిపోదామని వచ్చిన వారు ఆయన బోధ వింటూ అలా ఉండిపోయారు. ప్రభువు కూడా చెప్తూనే ఉండిపోయాడు, వారేమో వింటూనే ఊడిపోయారు. ఇది ఎంత గొప్ప భాగ్యం. ఇలా దైవ సేవకులు చెబుతూ ఉండగా వారు చెబుతూనే ఉండడం, వినేవాళ్ళు వాచ్యలు చూడకుండా అలానే వింటూ ఉండే ఆ సందర్భం యేసు ప్రభు కాలంలో వచ్చినట్టుగా మన కాలంలో ఎప్పుడు వస్తుందో స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. సరే, మంచిది. అక్కడ మనం చూస్తే అది అయిపోయింది, ప్రభు ముగించాడు. ఇప్పుడు అంటున్నాడు, మీరు వీరికి ఆహారం పెట్టాలి అని ప్రభు అన్నాడు. వామ్మో, ఆహారం పెట్టాలి అని అనగానే శిష్యుల గుండెలు అదిరిపోయి ఉంటాయి. ఎందుకంటే 1000 మంది ఉన్నారు అక్కడ, 1000 మంది ఉన్నారు, 5000 మంది ఉన్నారు. పురుషుల సంఖ్యనే అది. ఇక సిస్టర్స్, పిల్లలు ఆలోచన చేయండి, అది కనీసం 30,000 మంది వేసుకోవాలేమో మరి. కాబట్టి 5,000కు మించి ఉన్నటువంటి ప్రజల విషయంలో ప్రభు అంటున్నాడు, మీరే వారికి ఆహారం పెట్టండి అంటే ఎలా ఉంటుంది అసలు? ప్రభువా, మేము ఎక్కడికి వెళ్ళి ఇన్ని కొనుక్కరావాలి? షాపులు ఇంత స్టాక్ ఉంటుందా? నేను పెళ్లిలో ప్రోగ్రాము అది ఇది అంటే దానికి సంబంధించే ఉంటాయి ఏ షాపులో కూడా. అయినా ఏ ఒక్క షాపులో ఒక పెళ్లికి సరిపడా సామాను ఉండదు. పెద్ద పెళ్లి, చాలా గ్రాండ్ గా చేసే పెళ్లికి అయితే 4-5 షాపులు తిరగాలి. మరి ఈ 5,000 మందికి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి? ఇదంతా కూడా చాలా కష్టమైన విషయమే. వాళ్ళు అలాంటి పరిస్థితులను, అలాంటి మాటలను వ్యక్తపరుస్తూ ప్రభుతో మాట్లాడుతూ ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తాం. ఆ సందర్భం అంతా మనకు తెలుసు. తర్వాత వెతకగా ఒకరి దగ్గర 5 రొట్టెలు, ఒక చిన్నవాడి దగ్గర 2 చేపలు మనకు అక్కడ కనబడ్డట్టుగా మనం వాక్యంలో చూస్తాం. ఆ సందర్భాలు మనకు మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనం, లూకాసు సువార్త 9వ అధ్యాయం 13వ వచనం, 2 సందర్భాల్లో 2 వాక్యాల్లో ఈ సందర్భం ఉంటుంది. రైట్. అయితే యేసు ప్రభు యొద్దకు అవి తీసుకొని వచ్చారు. చాలా గొప్ప విషయం అండి. 5,000 మందికి సరిపడా ఫుడ్ ఏర్పాటు చేయండి అంటే 5 రొట్టెలు 2 చేపలు ఒక చిన్న బాబు పట్టుకొని వచ్చాడు.
మా ఆయనకి ఎవరైనా సాయం చేసి ఉంటారు, ఇవి మాత్రమే ఉన్నాయని తీసుకొని వచ్చి రమ్మని ఉంటారు, ఆ పిల్లవాడు వచ్చి ఉంటాడు. ఏది ఏమైనా అది కూడా గొప్ప విషయమే అనిపించింది నాకు. 5,000 మందికి కావలసిన ఆహారము ఆడ సిద్ధపరచవలసి ఉండగా 5 రొట్టెలు పట్టుకొస్తే ఎట్లుంటుంది చెప్పండి. అసలు చాలా గొప్ప విషయం అది. ఎంత విశ్వాసం నిజంగా చిన్న బిడ్డకు. అక్కడ సహకరించిన ఎవరైనా ఒక్కరున్నా ఒకవేళ సరే, యేసు ప్రభు ఈ 5 రొట్టెలు ఏం సరిపోతాయి, ఇవి తీసుకొని వెళ్ళండి, ఎవరు తింటారు, ఎవరు పెడతారు ఇవి అనలేదు. అక్కడ అవసరత విశాలంగా ఉంది. ఉన్నటువంటి విషయము ఆహారము చాలా కొద్దిగా ఉంది, సమస్య పెద్దగా ఉంది, వాళ్ళ సమర్థత చిన్నగా ఉంది. ఇది బాగుంది పదం. సమస్య చాలా పెద్దగా ఉంది, వాళ్ళ సమర్థత చాలా చిన్నగా ఉంది. 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మందికి పైగా జనాభా. యేసు ప్రభు ఆ క్లిష్ట పరిస్థితిలో శిష్యులందరూ కూడా ఎలా అని కలవరపడుతూ బాధపడుతున్న సందర్భంలో చెప్పాలంటే అది లేమిగా ఉన్న పరిస్థితి. వారికి ఏ విధమైనటువంటి ఆహారము పెట్టలేనటువంటి పరిస్థితి. ఆ లేమిలో యేసు ప్రభు ఏం చేశాడు అనేది దేవుని వాక్యంలో మీరు చూడగలిగితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో ఆ 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆయన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. తెలుగు బైబిల్లో మనం చూసినట్లయితే ఆయన వాటిని ఆశీర్వదించి అనే పదం రాసింది. కానీ మనం ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే ఆయన తండ్రికి మరి కృతజ్ఞతలు చెప్పాడు అనేటువంటి విషయము మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఆ పదాలు మీకు కనబడతాయి, ఆ పదం మీకు కనబడతాయి. ఆయన థ్యాంక్స్ చెప్పాడు అనేది మనం బైబిల్లో మనం చూడగలుగుతాం. కాబట్టి ఆ విధంగా దేవుణ్ణి స్తుతించాడు, తండ్రికి కృతజ్ఞతలు చెప్పాడు. ఏమని కృతజ్ఞతలు చెప్పుంటాడు? తండ్రి ఇవి ఇచ్చినందుకు స్తోత్రం అన్నాడా? వీటిని మీరు విస్తారముగా మీరు చేయబోతున్నందుకు స్తోత్రం అని చెప్పాడా? రెండూ చెప్పి ఉంటాడు. హల్లెలూయా. ఈ 5 రొట్టెలు 2 చేపలు స్తుతించడానికి కూడా చేతిలో ఉండాలి కదా, వాటిని బట్టి స్తోత్రం అని చెప్పాడు. ఇప్పుడు ఆ తర్వాత వాటిని విస్తారమైన విధానంలో మీరు ఆశీర్వదించబోతున్నందుకు, విస్తరింపజేయబోతున్నందుకు కూడా మీకు స్తోత్రం అని చెప్పుంటాడు. మెట్టుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. తర్వాత విరిచి వారికి ఇచ్చాడు. వారు ఆ గంపలో నుండి తీసుకొని వారు ఏ పాత్రలో పెట్టుకొని పోయారో, ట్రేలు ఉన్నాయో ఏమున్నాయో అప్పుడు కానీ వారు కరుణామయుడిలో అయితే ఒకలాగా చూపించాడు, ఆ బుట్టలో చూపిస్తాడు డబల్ రొట్టెలు. వాళ్ళు అవి తీసుకొని పోతూ ఉంటే అందులో ఊరటం మనకు కనబడుతూ ఉంటుంది. ఏది ఏమైనా 5,000 మందికి సరిపడా ఆ రొట్టెలు రావడం చూస్తాము, 12 గంపలు మిగలటం మనం చూస్తాం. అంశం ఏంటంటే లేమిలో మనము దేవుణ్ణి స్తుతించినప్పుడు దాన్ని సమృద్ధిగా మార్చేవాడు అనడానికి యేసు ప్రభు తన జీవితంలోనే తండ్రి అయిన దేవుడు చేసి చూపించిన ఒక గొప్ప కార్యం. మన దేవుడు అట్టివాడని మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. దీనికి సంబంధించిన ఒక విషయం వచ్చినప్పుడు ఒకరోజు ఇలానే అనుకున్నాను. ఒక వ్యాధి మనకు వచ్చినప్పుడు వ్యాధి మనల్ని తొందర పెట్టకపోవడాన్ని బట్టి కూడా ప్రభువును స్తుతించాలని నేర్చుకున్నాను నేను. హల్లెలూయా. కొంతమందికి సమస్య వ్యాధి వచ్చినప్పుడు అది అలా ఉంటది స్టేబుల్గా, అదేమో తొందర పెట్టదు. తొందర పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు కూడా ఉన్నారు. వారికి ఇంకెంత విశ్వాసం దేవుడు ఇస్తున్నాడు, వాళ్ళు దాన్ని బేరు చేస్తున్నారు. మనకు కొన్ని సమస్యలు ఉంటాయి, అవి ఏం మనల్ని తొందర పెట్టవు. నేను నిజం చెబుతున్నాను, మీరు ఆలోచించండి. అవి మనల్ని తొందర పెట్టట్లేదు, మనల్ని గాబరపరచట్లేదు. ఇప్పుడు వ్యాధి పోలేదు, కానీ స్తుతించడానికి మనకు ఒక అంశం ఉంది. అది నన్ను తొందర పెట్టనందుకు నీకు స్తోత్రము ప్రభువా. ఎంతమందికి అర్థమైందో? హల్లెలూయా. నాకు సమస్య ఉంది, కానీ అది నన్ను తొందర పెట్టట్లేదు, అందుకని నీకు స్తోత్రం. ఇప్పుడు తొందర పెడుతున్న వారి సంగతి ఏంటి మరి? ప్రభువా, నన్ను తొందర పెట్టిన నా ముందు నీవు ఒక కార్యాన్ని జరిగిస్తావు. హల్లెలూయా. ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకు టెన్షన్ లేదు. శత్రువులు వచ్చినప్పుడే ఒరిజినల్ టెన్షన్ స్టార్ట్ అయింది. అవునా కాదా? చూడండి సహోదరి సహోదరుడు, అక్కడ మనం చూస్తున్నాము ఆ లేమిలో కూడా ప్రభు కుమారుడుగా యేసు ప్రభు స్తుతించాడు. ఎందుకంటే నా తండ్రి ఈ లేమిని ఏం చేయగలడు? అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరంగా మార్చగలడు. అంతకుముందు ఒకసారి ఇదే సందర్భాన్ని తీసుకొని మేము మీకు బోధించడం జరిగింది. ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే సంతృప్తిలో నుండి సమృద్ధిని ఇచ్చే దేవుడు అనేటువంటి ఆ టైటిల్ చెప్పడం జరిగింది. సంతృప్తిలో నుండి ఏమీ లేదు అక్కడ, కానీ దేవుణ్ణి బట్టి ఒక సంతృప్తి. నాకు దేవుడున్నాడు, ఈ దేవుడున్నాడు అన్న సంతృప్తి నీలో ఉంటే నీకు సమృద్ధి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. హల్లెలూయా.
సంతృప్తిలోనే నిజమైన సమృద్ధి ఉంది. ఓ దైవజనుడు చెప్పాడు, ఏమన్నాడంటే, అన్నీ ఉండి సంతృప్తి లేనివాడు ఏమీ లేనివాడట, ఏమీ లేకపోయినా సంతృప్తి ఉంటే అన్నీ ఉన్నవాడంట. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకుంటున్న సందర్భం ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్ళాలని ఆశపడుతున్నాను. మన లేమిని సమృద్ధిగా మార్చే దేవుడు గనక లేమిలో కూడా మనం స్తుతించుదాం. ఏమని స్తుతించాలి? ప్రభువా, నా లేమిని నీవు సమృద్ధిగా మార్చే దేవుడు. నాకు ఏదైతే లేమిగా ఉందో, నా అక్కరగా ఏదైతే ఉందో, నా అక్కరను తీర్చే దేవుడవు ప్రభువా. ఎంత తీరుస్తాడు? 12 గంపలు మిగిలేటట్టుగా నువ్వు చేసే దేవుడవు ప్రభు అని ఎప్పుడు స్తుతించాలి? ఎప్పుడు స్తుతించాలి? యేసుప్రభు ఎప్పుడు స్తుతించాడు? అద్భుతం జరగక ముందే స్తుతించాడు, లేమిలో స్తుతించాడు. ఏమని స్తుతించాడు? ఈ లేమిని నీవు సమృద్ధిగా మార్చే దేవుడు. కాబట్టి మొదటి అంశం ఏంటంటే, మన లేమిని సమృద్ధిగా మార్చే దేవుడు ఆయనని మనం గుర్తించిన వారమై మనం ప్రభుని స్తుతించాలని మొదటిగా నేర్చుకుంటున్నాం. రెండవ అంశం ఏంటంటే, మనము శ్రమలో ఉన్నాం. అయితే శ్రమలో ఉండి కూడా దేవుణ్ణి స్తుతించేటువంటి వారి జీవితాల్లో దేవుడు గొప్ప విడుదలనిచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు శ్రమలో ఉండి కూడా దేవుణ్ణి స్తుతిస్తావు చూసావా? నీ శ్రమను ఆయన ఆశీర్వాదకరంగా మార్చగలడు. నీవు ఏ శ్రమలో ఉన్నావో ఆ శ్రమలన్నిటిలోండి విడిపిస్తాడు. ఎప్పుడు? నువ్వు దేవుణ్ణి స్తుతించినప్పుడు. కాబట్టి దేవుణ్ణి స్తుతించే వారి జీవితంలో ఆయన వారి శ్రమలన్నిటిలోండి వారిని విడిపించేవాడుగా ఉన్నాడు. అందుకని మనం దేవుని స్తుతించడానికి రెండోదిగా నేర్చుకుంటున్నాం. ఉదాహరణ, అపోస్తలుడైనటువంటి పౌలు, శీల వారి బృందము ఆ రోజు విపరీతమైనటువంటి దెబ్బలు తిన్నారు, అనేక విధులుగా గాయపరచబడ్డారు, జైల్లో వేయబడ్డారు, చేతులకు సంఖ్యలు ఉన్నాయి, కాళ్ళకు బోండా బిగించి ఉంది. మరి మధ్యరాత్రి వేళ వాళ్ళు ఏం చేశారో బైబిల్లో మనం చూస్తాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయములో మనం చూస్తాం. వారు ఏం చేశారంటే, వారు దేవుణ్ణి స్తుతించినట్లుగా, దేవుణ్ణి మహిమపరిచినట్టుగా బైబిల్లో కనబడుతుంది. కానీ సాతానుడు మనకి ఏం చెప్తాడో తెలుసా? మనం శ్రమలో ఉన్నప్పుడు ఇది స్తుతించే సమయం కాదంటాడు. మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇది స్తుతించే సమయం కాదంటాడు. నలుగురు ఏమనుకుంటారు అంటాడు. ఇంకా నిజమే కదా అని మనం అనుకుంటాం. ఎందుకు? నువ్వు స్తుతిస్తే అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి నేను స్తుతించకుండా ఆపాలంటే ఇది స్తుతించుటకు సరి అయిన సమయము కాదు అని సాతానుడు చెప్తాడు. కాబట్టి మనము స్తుతించలేని సమయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడెప్పుడు మనము స్తుతించలేని సమయాలు వస్తుంటాయి చూసారా మన జీవితంలో, అప్పుడు చాలా కేర్గా ఉండాలి. ఏం కేర్గా ఉండాలి? ఇప్పుడే దేవుని నేను బాగా స్తుతించాలి. అది పరీక్షాకాలం. అది స్తుతిస్తామా లేదనే పరీక్షాకాలం. దాన్ని ఆపడం కొరకు సాతానుడు ఎన్ని సమర్థింపు కోణాలు తీసుకొని వస్తాడో. కానీ వాక్యం చెప్తుంది, వాక్యం మనకు నేర్పించేది, శ్రమలో నువ్వు స్తుతిస్తే, నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో ఆ బంధకాల్లోండి నువ్వు స్తుతించుట ద్వారా దేవుడు నిన్ను విడిపిస్తాడని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఉదాహరణ, అపోస్తలుడైన పౌలు, శీల వారు జైల్లో ఉండి వారు ఆ శ్రమలో దేవుణ్ణి స్తుతించినప్పుడు గొప్ప అద్భుతం జరిగింది. దేవుడు తన శక్తిని విడుదల చేశాడు. మరి ఆ చెరసాల పునాదులు కదిలాయి, వారి బంధకాలు ఊడిపోయాయి. చూడండి, ఆలోచన చేయండి. వారికి బంధకాలు ఉన్నాయి, అది స్తుతించే సమయం కాదని అనిపిస్తుంది చాలాసార్లు మన జీవితంలో కూడా. కానీ ఆ స్తుతే ఆ బంధకాలను తెంపింది. హల్లెలూయా. కానీ మనకు అక్కడ అనిపించే విషయం ఏంటంటే, ఇప్పుడు స్తుతించే సమయం కాదు, ఇది రైట్ టైం కాదు, ఇది స్తుతించే సమయం కాదు. ఇప్పుడు మనం ముఖము విచారముగా పెట్టుకునే సమయం. వారు బాధలో ఉండి కూడా ఇంకా స్తుతిస్తున్నారు అనుకుంటారేమో అని సాతానుడు మనతో చెప్తాడు. అర్థమైందా? వాళ్ళు వ్యాధిలో ఉండి కూడా చూడు స్తుతిస్తూ ఉన్నారు, పాటలు పాడుతున్నారు చూడండి అని అనుకుంటారేమో. ఇలాంటి తప్పుడు సమాచారం సాతాను నుండి మనకు రావటం బట్టి మనం ఏం చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు మనం స్తుతించిన మన 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 యొక్క ఇంటి గోడ కూడా దాటదు. అది చాలా చిన్నగా పాడుకుంటూ ఉంటాం. అంతకుముందు అయితే ఉజ్జీవంగా పాటలు పాడుకున్నాం. అంతకుముందు కంజరు కొట్టాం, అంతకుముందు ఇంకా డోలకుంటే డోలకు కొట్టాం, మైక్ కూడా పెట్టాం 10 మందికి వినబడాలని. ఇప్పుడు బాధలో ఉన్నాం కాబట్టి అన్ని సౌండ్ తక్కువ చేస్తూ ఉన్నాం. అదే మనం అర్థం చేసుకోవాలి, స్తుతించలేని సమయాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మనం నిజంగా దేవుని స్తుతించాలి.
స్తుతించినప్పుడు ఏం జరుగుతుంది? ఇదిగో దేవుడు వారికి విడుదల ఇచ్చాడు. కాబట్టి రెండవదిగా మనం దేవుని స్తుతించాలి, శ్రమలో ఉండి స్తుతించాలి. స్తుతిస్తూ దేవునితో మాట చెప్పాలి, ప్రభువా ఈ శ్రమలో నుండి నేను స్తుతిస్తూ ఉన్నాను. భక్తులు స్తుతించారు, అయితే శ్రమలో ఉండి స్తుతించే వారికి నువ్వు విడుదల ఇచ్చే దేవుడవయ్యా, నీకు స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది కదా అంశం? ఎలా స్తుతించాలి, ఏమని స్తుతించాలంటే, శ్రమలో ఉండి మేము నిన్ను స్తుతించినప్పుడు, నిన్ను ఆరాధించినప్పుడు, నిన్ను కీర్తించే వారి జీవితంలో నువ్వు అద్భుతాలు చేసే దేవుడవయ్యా, నువ్వు మేలు చేసే దేవుడవయ్యా, ఆ శ్రమలో నుండి వారిని విడిపించే దేవుడవయ్యా అని మనం దేవుని స్తుతించాలి. లేమిలో ఉండి కూడా నిన్ను స్తుతించే వారికి సమృద్ధినిచ్చే దేవుడవయ్యా, మొదటి అంశం. శ్రమలో ఉండి నిన్ను స్తుతించే వారికి విడుదలిచ్చే దేవుడవయ్యా అని మనం ప్రభుని స్తుతించాలి. ఇది రెండవ విషయం. మూడవదిగా మనం చూసినట్లయితే, మూడవది ఏంటంటే, మనము స్తుతించే వారి జీవితాల్లో వారికి ఉన్న ఆటంకాలు, అడ్డంకులన్నిటినీ ఆయన తొలగించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవిత ప్రయాణంలో అనేక ఆటంకాలు ఉండవచ్చు, అడ్డంకులు ఉండవచ్చు. నీవు నడవలేని, ముందుకు వెళ్ళలేని అనేకమైనటువంటి పర్వతాలు నీ ముందు ఉండవచ్చు. అయినా మనము దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడంటే, నీ మార్గాలను ఆయన సరళము చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని మనం దేవుని స్తుతించాలి. మన ముందు పర్వతాలు ఉన్నప్పుడు, నడవలేని పరిస్థితులు ఉన్నప్పుడు, ఆటంకాలు ఉన్నప్పుడు, అభ్యంతరాలు ఉన్నప్పుడు కూడా మనము దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే ఆ ఆటంకాలన్నిటిని తొలగించే దేవుడు ఆయన. అది మనం తెలుసుకున్న వారమై మనం స్తుతించుదాం. ఏమని? ప్రభువా నిన్ను స్తుతించే వారి జీవితంలో ఉన్న ఆటంకాలను నిన్ను స్తుతిస్తున్నప్పుడే వాటిని నువ్వు తొలగించే దేవుడవుగా నువ్వు ఉన్నందుకు స్తోత్రం ప్రభు, అట్టి దేవుడవుగా నాకు ఉన్నందుకు స్తోత్రము ప్రభు అని మనం స్తుతించాలనేది మూడవదిగా జ్ఞాపకం చేస్తున్నాం. మనకు తెలిసిన ఉదాహరణ యెరికో మరి ప్రాకారపు గోడల గురించి శుక్రవారం కూడా మనం విన్నాం. అది అడ్డుగా, ఆటంకంగా ఉన్నాయి. వారు ముందుకు కొనసాగకుండా యెరికో ప్రాకారములు వారికి ఆటంకంగా ఉన్నాయి. వారు దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయినట్లుగా, అవన్నీ కూలిపోయినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలుగుతాము. కాబట్టి అది మనము దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మూడవదిగా మనం నేర్చుకుంటున్నాం. స్తుతించే వారి విషయంలో వారికి ఉన్న ఆటంకాలు, అడ్డంకులన్నిటిని కూడా ఆయన తొలగించే దేవుడుగా ఉన్నందుకు స్తుతించాలి. వారి మార్గాలను సరళం చేసే దేవుడుగా ఉన్నందుకు ఆయన స్తుతించాలని మనం మూడవదిగా నేర్చుకుంటున్నాం. అదే విధంగా నాలుగవదిగా మనము చూసినట్లయితే, నాలుగవ అంశంగా మనం చూసినట్లయితే 22వ కీర్తన 3వ వచనం. ఈ వాక్య భాగము మరి మనము చూడటము మంచిది. 22వ కీర్తన 3వ చరణం నేను చదువుతున్నాను, చూడండి. నీవు ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. నీవు ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. అంటే దేవుని ప్రజలు దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆ స్తుతుల మీద ఆయన ఆసీనుడు అవుతాడట. అందుకే చాలా మంది భక్తులు పాటలు రాశారు, పాడారు. ఏంటంటే స్తుతుల సింహాసనం అని పాటలో పెడతారు, చరణాల్లో పెట్టారు. ఏం సింహాసనం అట? అది ధవల సింహాసనం తెలుసు మనకు. ఇలాంటి కొన్ని సింహాసనాల గురించి మనం చూస్తాం. కానీ ఇక్కడ ఒక కొత్త సింహాసనం కనబడుతుంది. ఏంటది? స్తుతులతో ఏర్పాటు చేయబడ్డ సింహాసనం. నువ్వు స్తుతించినప్పుడు దేవునికి ఒక కుర్చీ కాదు, సింహాసనం వేస్తున్నావు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం! అంటే దీని అర్థం ఏంటి? ఇంకా లోతుగా దీని అర్థం ఏంటి అంటే, దేవుణ్ణి నీ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నావు. ఇంకా చెప్పాలంటే దేవుని సన్నిధిని నీ గృహములోకి ఆహ్వానిస్తున్నావు. అంటే స్తుతించినప్పుడు జరిగే కార్యం ఏంటి అంటే, స్తుతించినప్పుడు దేవుడు తన సన్నిధిని అనుగ్రహిస్తాడు అనేది 4వ అంశంగా ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఈ పాయింట్, ఈ వాక్యం ద్వారా. ఏమని దేవుని స్తుతించాలి మనం? ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటది? ఆయనను స్తుతించే వారికి ఆయన తన సన్నిధిని అనుగ్రహించేవాడు. ఆయన సన్నిధిని అనుగ్రహిస్తాడు, లేదా ఆయన వచ్చి ఆ స్తుతుల మీద సింహాసనాసీనుడు అవుతాడు. అనగా ఆయన మన గృహాల్లోకి వస్తాడు. స్తుతి దేవుణ్ణి మన గృహాల్లోకి తీసుకొని వస్తుంది. ఆటోమేటిక్గా చెప్పొచ్చు, సాతాను బయటికి పంపించేస్తుంది. వెలుగు లోపలికి రాగానే నువ్వు కరెంట్ స్విచ్ బోర్డు దగ్గర నువ్వు స్విచ్ వేయగానే వెలుగు వస్తుంది. ఆ తర్వాత చీకటి పో అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది సృష్టిలో ఉన్న గొప్ప అద్భుతమైన విషయం మనం ఎప్పుడు చెప్పుకోవడానికి. వెలుగును మనం ఎప్పుడైతే పిలుస్తామో ఇక చీకటిని పొమ్మని చెప్పాల్సిన అవసరం
లేదు, ఆటోమేటిక్గా చీకటి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనం దేవుణ్ణి స్తుతిస్తామో దేవుడు మన గృహాల్లోకి వస్తాడు. వచ్చినప్పుడు సాతాను ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు. కాబట్టి స్తుతించటము ద్వారా దేవుడు తన సన్నిధిని అనుగ్రహిస్తున్నాడు అనేది వాక్యం కనబడుతుంది. కాబట్టి 4వ ముఖ్యముగా స్తుతించే వారికి దేవుడు తన తోడును అనుగ్రహిస్తాడు లేదా తన సన్నిధిని అనుగ్రహిస్తాడన్న అంశాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది మనం తెలుసుకున్న వారమై మన ప్రభువును స్తుతించుదాం, గణపరచుదాం. అయ్యా, నిన్ను స్తుతించే వారికి నీ సన్నిధిని అనుగ్రహించే దేవుడవయ్యా. ఈ సందర్భంలో ఈ అంశంలో పౌలు శీలలు కూడా నాకు గుర్తు చేయాలనిపించింది. ఎందుకంటే అక్కడ మరి దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చింది చెప్పాలంటే చెరసాలలోకి. అందుకే అది మామూలు భూకంపము కాదు. మామూలు భూకంపం వస్తే గోడలు కూలిపోతాయి, మామూలు భూకంపాలు వస్తే విధ్వంసాలు జరుగుతాయి. ఇది దైవికమైన భూకంపం. చెరసాల పునాదులు కదిలాయి అంతే, కానీ ఎందుకు అక్కడ ఏదో జరుగుతున్నదని తెలియాలి కదా. అలాంటి ఒక అలర్ట్ ప్రజల్లోకి కలగడం కోసం అది షేక్ అయింది. జరిగిన ఆ కార్యాలు ఏంటని చూస్తే వారి చేతులకున్న సంఖ్యలు ఊడిపోవడం అనేది. భూకంపం వస్తే సంఖ్యలు ఊడిపోతాయా? ఊడిపోవు. ఇది దైవ శక్తి అని అక్కడ ఉన్న ఖైదీలందరూ తెలుసుకున్నారు. అందుకే ఎవ్వరూ పారిపోలేదు. వీళ్ళతో దేవుడున్నాడు, వీరితో మనం ఉంటే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. అది వారు తెలుసుకున్నారు ఆ రోజున వాళ్ళు. కాబట్టి అది కూడా మీరు ఉదాహరణగా తీసుకోవాలని దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాం. 4వదిగా స్తుతించే వారికి దేవుడు తన సన్నిధిని అనుగ్రహించేవాడు. మనం దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుని యొక్క సన్నిధి మన గృహాల్లోకి ఆయన పంపిస్తాడు అని, ఆయన వస్తాడు అనే విషయాన్ని ఇక్కడ నేర్చుకుంటున్నాం. దాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించే వారంగా ఉండాలనేది 4వ విషయముగా దేవుని యొక్క వాక్యములో నుంచి నేర్చుకుంటున్నాం. అదేవిధంగా మరి 7 విషయాలు, ఇంకొక 3 విషయాలు త్వరగా చెప్తాను. 5వదిగా మనము చూసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో 5వదిగా చూస్తే ఇశ్రాయేలు మీదికి ఇశ్రాయేలు ఆ రోజు యెహోషాపాతు రాజును కలిగి ఉన్నారు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 2వ వచనం. ప్రభు సన్నిధిలో వారు ప్రార్థన చేశారు, ప్రభువా 3 గొప్ప రాజ్యాలు మా మీదికి యుద్ధానికి వస్తున్నారు, మాది ఏమో చిన్న రాజ్యం, ఎలా వారిని మేము ఎదుర్కోవాలని ప్రార్థన చేశారు. దేవుడు వారికి చెప్పాడు, మీకు గొప్ప విజయం ఇస్తానని. అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే, మనకు బైబిల్లో చూస్తాము, దేవుణ్ణి స్తుతించే బృందాలను ఏర్పాటు చేసి యుద్ధము చేయు రీతిగానే, యుద్ధానికి వెళ్ళు రీతిగానే వెళుతున్నాడు కానీ దేవుణ్ణి స్తుతించే బృందాల్ని ముందు పెట్టుకొని వెళ్తున్నాడండి. ఎంత గొప్ప విషయం. నిజంగా ప్రపంచంలో ఇది ప్రాక్టికల్ గా చేయాలంటే నిజంగా దేవుని యందు గొప్ప విశ్వాసం ఉన్న వాళ్ళే చేస్తారు. యెహోషాపాతు రాజు గొప్ప విశ్వాస వీరుడని చెప్పొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతికూలతను స్తుతితో ఎదుర్కొంటున్నాడు, ఆపదను స్తుతితో ఎదుర్కొంటున్నాడండి. అక్కడేమో ఖడ్గములు ఈటెలు పట్టుకొని వాళ్ళు వస్తుంటే, శత్రువులు వస్తూ ఉంటే, ఈయన దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్ళు ఎదుర్కోవడానికి ముందుకెళ్తున్నాడు. ఇది ఎంత అసాధారణమైన విషయం. కానీ ఆ రోజు మనం జరిగింది చూస్తాం. వారు పాడుటకును స్తుతించుటకును ఎప్పుడైతే మొదలు పెట్టారో వారి శత్రువుల పైన దేవుడు వారికి గొప్ప విజయం ఇచ్చాడు. శత్రువులు వారికి వారే చంపుకున్నారని బైబిల్ చెప్తుంది. 3 రాజ్యాల వారు డివైడ్ అయిపోయి వాళ్ళకు వాళ్ళే 2 రాజ్యాలు కలిసి ఒక రాజ్యం వాళ్ళని చంపేశారండి. 3 ఫ్రెండ్స్ గా వచ్చి వాళ్ళే చంపుకున్నారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు ఒక రాజ్యం అయిపోయిన తర్వాత, సైనికులు అయిపోయాక మిగతా సైనికులను 2 రాజ్యాల వాళ్ళకు వాళ్ళు కొట్టేసుకున్నారంట. ఎంత ఆశ్చర్యం! అసలు ఏం చేశారు వీళ్ళు? ఏం జరిగింది? దేవుణ్ణి స్తుతించారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మరొక అద్భుతమైనటువంటి 5వ అంశముగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి స్తుతించే వారికి దేవుడు తమ శత్రువుల పైన విజయం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నిన్ను స్తుతించే వారి జీవితంలో, నిన్ను స్తుతించే వారి జీవితంలో వారి శత్రువుల పైన వారికి నువ్వు విజయం ఇచ్చే దేవుడవయ్యా, అందును బట్టి నేను స్తుతిస్తున్నాను. అనగా సాతానుపై మనకు విజయాన్ని ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఒక తండ్రి, తన భార్య చనిపోయింది, ఇక కూతురే తనకు సర్వమని పెంచుకొని కూతురుతోనే పొద్దున్న లేస్తే మాట్లాడతాడు, అన్ని కూతురుతోనే పంచుకుంటాడు. అర్థమైనా అర్థం కాకపోయినా, చిన్న బిడ్డ, ఇంకెవరు లేరు, భార్య లేదు ఇంట్లో, ఇద్దరే ఉన్నారు, సర్వము కూతురు అని పెంచుకుంటూ ఉన్నాడు. అన్ని చూసుకుంటున్నాడు, ఆమెలోనే చూసుకుంటూ ఆమెను చూస్తూ సంతోషిస్తున్నాడు. ఒక రోజు బండి మీద వెళ్తున్నప్పుడు
ఆ అమ్మాయి వెనుకకు పడిపోయింది. ఆ బండి మీద నుంచి వెనుకకు పడిపోయింది. పడిపోయి అలా మరి హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ అమ్మాయి మెదడులో సమస్య, తలలో సమస్య జరిగి కళ్ళు చూస్తా ఉంటాయి. ఏదైనా పెడితే నమిలేస్తది. అంటే ఆ ఆ మామూలుగా ఆమె జీవోత్సవంలో పడి ఉంది హాస్పిటల్లో. ఆమెకు ఒకవేళ ఆహారము పంపించారేమో పైపు ద్వారా. మొత్తానికి ఉన్న పరిస్థితి ఏంటంటే ఆమె చూస్తది కానీ గుర్తుపట్టదు, చూస్తది కానీ మాట్లాడదు, ఏమీ చేయదు. అంటే తల మెదడు పని చేయకుండా అయిపోయింది. ఒక బొమ్మలాగుంది. కాకపోతే ఆ బొమ్మ చూస్తది ఏంటండి, ఆ బొమ్మ చూస్తది అంతే. ఇక ఏమీ చేయదు. అలా వారం రోజులైంది, నెల రోజులైంది, సంవత్సరం అయింది. ఎంత అయింది? సంవత్సరం అయిపోయింది. ఈ తండ్రి హృదయం బద్దలైపోతున్న పరిస్థితి. రోజు మాట్లాడే కూతురు కళ్ళ ముందే ఉంది కానీ ఇప్పుడు మాట లేదు. చూస్తున్నట్టే అనిపిస్తుంది కానీ చూడదు. ఏదీ లేదు, అలా స్తబ్దంగా ఉండిపోతూ ఉంది. మెదడు అలో జరిగిన ప్రాబ్లం. అలా హాస్పిటల్ డాక్టర్స్ చెప్పారు, చేయగలిగింది ఏమీ లేదు, అంతా చేశాం, అన్ని మెడిసిన్స్ ఇచ్చాం, అన్ని చేశాం, ఇక ఆమెను అలా పెట్టుకొని ఉండడం తప్ప చేయగలిగింది ఏదీ లేదు అని చెప్పారు. అయితే మరి ఆయన దేవుని సేవ చేస్తున్న ఒక దైవ సేవకుడు, ఆయన పాస్టర్, వాళ్ళ కూతురికే జరిగింది ఇలా. అయితే ఆయన ఏం చేశాడంటే, ఇది ఫారిన్ లో జరిగిన ఒక గొప్ప కార్యము, అద్భుతము, అది మీరు వినబోతున్నారు ఇప్పుడు. అయితే ఆ కూతురు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అలా 7 సంవత్సరాలు ఇంట్లో పెట్టుకున్నాడు బెడ్ మీద. వినడానికే కష్టంగా ఉంది కదా. ఎన్ని సంవత్సరాలు? 7 నెలలు కాదు, 7 సంవత్సరాలు. ప్రతిరోజు సాతాను అతనితో చెప్పిన మాట ఏంటంటే, నీ దేవుడు నీకు ఏం చేశాడు, నీ దేవుడు నీకు ఏం చేశాడు. ఒకరోజు ఆయన కూతుర్ని అలా పెట్టాడు, ఎవరినో చూసుకోమని సేవకి వెళ్ళాడు. ఆ వెళ్తూ వస్తున్నాడు, మీటింగ్ జరిగించుకొని వస్తూ ఉంటే దేవుని స్వరం వినబడుతుందట. ఏమన్నా తెలుసా? కుమారుడా, నన్ను నువ్వు స్తుతించు, నీ కూతురును బట్టి అన్నాడంట. నీ కూతురును బట్టి నన్ను స్తుతించు అని దేవుడు చెబుతా ఉంటే ఈయన కనిపిస్తాడు, ఏమని స్తుతించాలి ప్రభు? ఆయన అన్నాడట, ఈ విషయంలో మాత్రం నేను నిన్ను స్తుతించను ప్రభు అన్నాడట. స్తుతించడానికి నా మనసు లేదు, నేను వేషధారణగా నేను స్తుతించలేను కదా, లోపల బయట పెట్టి స్తుతించలేను కదా, నువ్వు దేవుడవు, నా హృదయాన్ని చూస్తావు కదా, నేను నిజం చెప్తున్నావు, నేను నిన్ను స్తుతించలేను ప్రభు అన్నాడట. అలా వస్తూ ఉన్నాడు, దారిలో ఉన్నాడు, మళ్ళీ స్వరం వినబడుతుందట. ఏమని? కుమారుడా, నీ కూతురును బట్టి నన్ను స్తుతించు. మళ్ళీ బాధ అనిపించినాడు, ప్రభువా నేను స్తుతించలేను నాయన, నన్ను క్షమించండి, నాకు ఆ మనసు లేదు, నేను 7 సంవత్సరాల నుండి నేను వేదనతో ఉన్నాను, నా కూతురు స్వస్థపరిస్తే కదా నేను స్తుతించేది, ఆమె అలాగుండగా ఏమని స్తుతించాలి, అసలు ఎలా స్తుతించాలి నిన్ను అని దేవునితో అన్నాడట. అలా అనుకుంటూ మళ్ళీ వస్తున్నాడు. అలా ఇంటి దగ్గరికి వచ్చాడు. డోర్లోకి, ఇక మెయిన్ డోర్లోకి వస్తున్నప్పుడు ప్రభు ఎంతో ప్రేమతో అన్నాడట, నా కుమారుడా, నీ కూతురును బట్టి నన్ను స్తుతించు బిడ్డ అని ఒక మృదువైన స్వరంతో దేవుడు అన్నాడట. ఎందుకో ఆ స్వరము విన్నప్పుడు పెద్దగా ఏడ్చేశాడట. స్తుతించలేని పరిస్థితుల్లో నన్ను స్తుతించమంటున్నావు, నీ మాటను నేను వినలేక నేను దాన్ని దాటేసిపోతున్నప్పుడు నా హృదయం ఏం బాగా లేదు, కానీ నువ్వు స్తుతించమంటున్నావు, నిన్ను స్తుతించకపోతే నేను ఇంకెవరిని స్తుతిస్తాను ప్రభువా, నీ ద్వారా నేను ఇంతవరకు బతికాను కదా ప్రభు అని అన్ని జ్ఞాపకం చేసుకొని ఆ మెయిన్ గేట్ దాకా వచ్చి బోర్న ఏడుస్తూ హృదయపూర్వకంగా, సరే ప్రభువా, నా బిడ్డ అలా ఉంది కావచ్చు, నా కూతుర్ని ఇచ్చావు, ఇన్ని సంవత్సరాలు నా కూతురుతో నేను గడిపాను, ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు మేలు చేశావు, ఇప్పుడున్న పరిస్థితి కొరకు కూడా నీకు స్తోత్రం ప్రభువా, నేను నిన్ను స్తుతిస్తానయ్యా అని ఆ బండి స్టాండ్ వేసేసి ఆ మెయిన్ గేట్లోకి వెళ్ళి లోపలికి వచ్చాడట. వాళ్ళ కూతురు హాల్లో నిలవబడి డాడీ అని పిలుస్తుందంట. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు తన కార్యాన్ని జరిగించి ఉన్నాడు. కానీ మనందరం ఎలా చూస్తామంటే, ఆయన జరిగించే దేవుడు కాబట్టి నేను స్తుతిస్తాను అన్న ఆ స్థాయికి మనం రాలేకపోతున్నాం. ఆ దైవ సేవకుని వలన కొన్నిసార్లు మన జీవితంలో ఎక్కువసార్లు అని చెప్పొచ్చేమో దేవుడు అంటున్నాడు, నేను కార్యాలు చేసే దేవుణ్ణి కాదా, మేలు చేసే దేవుణ్ణి కాదా, అద్భుతము చేసే దేవుణ్ణి కాదా, నన్ను ఎందుకు నువ్వు స్తుతించవు, నన్ను ఎందుకు నువ్వు నమ్మవు, ముందస్తుగా నాకు ఎందుకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవు? హల్లెలూయా!
చేసిన తర్వాతనే స్తుతించడంలో ఏముంది? ముందస్తుగా మనం స్తుతించడం ద్వారా దేవుని వ్యక్తిత్వాన్ని మనము ప్రశంసిస్తున్న వారం అవుతాం. చేసిన తర్వాత నువ్వు స్తుతిస్తే అది నీకు కృతజ్ఞత, అది నీకు కృతజ్ఞతగా అవుతుంది అంతే. కానీ నువ్వు ముందస్తుగా స్తుతిస్తావు చూసావా, నీ దేవుణ్ణి గురించి నువ్వు గొప్ప చేస్తున్నావు ఆ రోజున, ఆ గడియల్లో. అందరు అడుగుతారు నేను, అదేంటి? అప్పుడు నువ్వు చెప్తావు, నా దేవుడు చేసేవాడు. నువ్వు చెప్తావు, నా దేవుడు ఇది కూడా మేలుకే చేసేవాడు, దీన్ని బట్టి కూడా నాకేదో మేలు జరగబోతుంది, నాకేదో ఆశీర్వాదం జరగబోతుంది. పాల్ యాంగిచో గారి చర్చిలో ఒక పాస్టర్ గారు ఉన్నారట. ఆయన పాల్ యాంగిచో గారు అప్పుడే ఎదుగుతున్నాడు చర్చిలో. 40,000 మంది సంఘస్థులు ఉన్నప్పుడు జరిగిన ఓ కార్యం, అది కూడా గుర్తొస్తుంది చెప్తున్నాను. 40,000 మంది ఉన్నారు చర్చిలో. చర్చిలో మెయిన్ వ్యక్తి, సేవలో పాల్ యాంగిచో గారికి చాలా అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన జీవితంలో, ఆయన శరీరంలో ఒక కణితి వచ్చిందంట. ఒక కణితి వచ్చినప్పుడు ప్రార్థన చేశారు, ఏమి రిజల్ట్ రాలేదు. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు మరి డాక్టర్లు కూడా చూశారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు. చివరికి అన్నారట, మరి ఆపరేషన్ చేయాలి అన్నారంట. అదేమీ ఇష్టం లేదు పాల్ యాంగిచో గారికి, ఆ సేవకుని కూడా ఇష్టం లేదు. కానీ తప్పనిసరి పరిస్థితి చేయాల్సిందే అన్నారట. హాస్పిటల్లో ఉన్నారట. 40,000 మంది అతని కొరకు ప్రార్థన చేస్తున్నారట. ప్రభువా, నీ దాసునికి స్వస్థత ఇయ్యాలి అని. స్వస్థత రాలేదు. హాస్పిటల్లో చేరాడు. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో అలా కొన్ని రోజులు గడిచిపోతున్నాయి. అతను ఆపరేషన్ చేయడం కొరకు అతనికి అన్ని రకాలుగా షుగరా, బీపీ, ఇంకేమి అన్ని రకాలుగా అన్ని చూస్తూ టెస్టులు చేస్తూ అతను సిద్ధపరుస్తున్నారు. ఆ 10 రోజుల లోపల మొత్తము డాక్టర్లు, సిస్టర్లు అందరూ బాప్తిసం తీసుకున్నారట. స్తోత్రం చెబుదామా? కథ కాదు ఇది. దక్షిణ కొరియా దేశంలో జరిగిన ఒక గొప్ప మిరాకిల్. ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అందరికీ ఈయన వచ్చే వాళ్ళతో మాటలు కలుపుతూ వాళ్ళకి ఏం చేశాడు? సువార్త చెప్పడం ప్రారంభించాడు. సిస్టర్స్ వస్తే వాళ్లకు సువార్త చెప్పాడు, పక్కనున్న బెడ్లకు సువార్త చెప్పాడు. కొన్ని 100 మంది బాప్తిసం తీసుకున్నారట. ఈయన బెడ్ నుంచి ఇంటికి రాలేదు. అప్పుడు ఆ 40,000 మంది చర్చిలో ఏం స్తుతించారో తెలుసా? మా పాస్టర్ గారికి వచ్చిన రోగమును బట్టి మీకు స్తోత్రములు ప్రభువా, మరి ఎంత గొప్ప మేలు జరిగింది. మొత్తం హాస్పిటల్ డిపార్ట్మెంట్ మొత్తం బాప్తిసం తీసుకున్నారు. స్తుతించాలి. ముందస్తుగా నువ్వు దేవుని స్తుతించడం ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని నువ్వు ఒప్పుకుంటున్నావు, నువ్వు గౌరవిస్తున్నావు. నా దేవుడు మంచి చేసే దేవుడు. చేసిన తర్వాత ఎవరైనా స్తుతిస్తారండి? అది నీ కృతజ్ఞత. అది కూడా చేయకపోతే ఘోరముగా. కృతజ్ఞత లేని వారు అంత్య దినంలో అపాయకరమైన కాలాలు వస్తాయని తెలుసుకోనమని 2వ తిమోతిలో చెప్పాడు చూసారా? అపాయ కాలానికి గురైన వారు కృతజ్ఞత లేని వారు అంటుంది వాక్యం. నువ్వు స్తుతించినా కూడా అది నీ కృతజ్ఞత. కానీ దేవుని పట్ల, దేవుని విషయంలో నువ్వు చేసింది ఏంటి? నీ విశ్వాసాన్ని నువ్వు వ్యక్తపరుస్తున్నావు ముందే స్తుతిస్తే. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని వాక్యంలో వింటున్నాము, ఆయనను స్తుతించే వారి విషయంలో దేవుడు చేసేటువంటి గొప్ప కార్యం ఏంటంటే, వారి శత్రువుల పైన దేవుడు వారికి విజయాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడని మనం చూస్తున్నాం. కాబట్టి మొదటిగా మనం విన్నాం, ఆయనను స్తుతించే వారికి వారి లేమిని సమృద్ధిగా మార్చే దేవుడు. మనం స్తుతించుదాం. అయ్యా, నిన్ను స్తుతించే వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడు, మా లేమిని నువ్వు సమృద్ధిగా మార్చే దేవుడవయ్యా అని స్తుతించుదాం మనం. రెండవది, మేము శ్రమలో ఉండి నేను స్తుతించినప్పుడు, భక్తులు శ్రమలో ఉండి నేను స్తుతించినప్పుడు వారి శ్రమలలో నుండి వారిని విడిపించిన దేవుడవయ్యా. నేను శ్రమలో ఉండి ఇదిగో నేను నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను స్తుతించినప్పుడు నా శ్రమలో ఉండి నన్ను నువ్వు విడిపించే దేవుడవయ్యా. అలా ఎన్నో కార్యాలు నువ్వు చేశావు. అని రెండవదిగా దేవుని మనం స్తుతించాలి. సమయం అయిపోయింది, ముగిస్తున్నాను. మూడవదిగా మనము చూసినట్టయితే స్తుతించే వారి విషయంలో ఎవరైతే దేవుని ఆరాధిస్తున్నారో, ఘనపరుస్తున్నారో, స్తుతిస్తున్నారో వారి జీవితాల్లో వారికి ఉన్నటువంటి ఆటంకాలను, అభ్యంతరాలను ఆయన తొలగించే దేవుడుగా ఉన్నాడు. స్తుతించే వారి జీవితాల్లో దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలన్న విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఐదవదిగా మనం నేర్చుకున్నాం, స్తుతించే వారి జీవితంలో మరి వారి శత్రువుల పైన వారికి విజయం ఇస్తాడని. అదేవిధంగా స్తుతించే వారి జీవితంలో, వారి కుటుంబాల్లోకి దేవుడు తన సన్నిధిని అనుగ్రహిస్తాడు. మనం దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆయన మన గృహాల్లోకి వచ్చేవాడుగా ఉన్నాడనేది దేవుని యొక్క వాక్యంలో నుండి మనం నేర్చుకుంటున్నాం. 6-7 విషయాలు అలా నోటికి చెప్పి ముగిస్తాను ఒక మాటలో. స్తుతించే వారి స్థితిని ఆయన మార్చే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వే పరిస్థితుల్లో ఉండొచ్చు,
దాని కొటేషన్ రూపంలో చెప్పాలంటే, స్తుతి నీ స్థితిని మారుస్తుంది. బాగుంది కదా చెప్పుకోవడానికి, వినడానికి, రాసుకోవడానికి, మనసులో పెట్టుకోవడానికి. స్తుతి ఏం చేస్తుంది? రాసుకోండి వీలైతే ఆసక్తిగా ఉన్న వాళ్ళు మీ గృహాల్లో. స్తుతి నా స్థితిని మార్చేస్తుంది. యోబు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, కానీ దేవుణ్ణి స్తుతించాడు. ఏమైపోయింది ఆయన జీవితం? ఆయన స్థితిగతులన్నీ కూడా మారిపోయాయి. అంతకు ముందు ఉన్నటువంటి ఆశీర్వాదం కంటే కూడా రెండంతల ఆశీర్వాదాన్ని ఇప్పుడు చూడగలిగాడు. ఆ శ్రమ అతనికి ఆ విధంగా మార్చగలిగింది. శ్రమ అనేకుల జీవితాల్లో వస్తుంది. మరి అనేక జీవితాల్లో మేలులు కలుగుతున్నాయా? స్తుతించే వారి జీవితంలోనే కలుగుతాయి. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయ. పరీక్షలు వస్తున్నాయి, కొంతమందికి ప్రమోషన్ వస్తుంది కదా, కొంతమంది పై తరగతులకు వెళ్తారు, కొంతమంది కింది స్థాయిలోనే ఉండిపోతారు. అదేంటి? పరీక్ష వస్తే పైకి పోవాలి, అందరూ పైకి పోరు. పరీక్ష వస్తే, శ్రమలు వస్తే అందరూ దీవించబడరు. స్తుతించే వారు దీవించబడతారు. హల్లెలూయా. స్తుతించే వారిని దేవుడు దీవిస్తాడు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా మనం స్తుతిస్తే మన స్థితిని ఆయన మార్చే దేవుడు అనేది యోబు జీవితంలోంచి మనము నేర్చుకుంటున్నాం. చివరిగా 7వ అంశంగా ఒక్కటే మాట చెప్తున్నది ఏంటంటే, స్తుతించే వారి జీవితాలు ఎలా ఉన్నా దేవుడు వారి జీవితాన్ని కట్టే దేవుడుగా ఉన్నాడు. నీ స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించు. హల్లెలూయా. నీ స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించు. ఈ పరిస్థితి కొరకు కూడా దేవా నీకు స్తోత్రం. నీ జీవితాన్ని దేవుడు కడతాడని బైబిల్ చెప్తుంది. రూతు కూడా దేవుని స్తుతించింది అనిపించింది నాకు. రూతు సిస్టర్ కూడా దేవుని స్తుతించింది. ఎక్కడ స్తుతించింది? ఏమని స్తుతించింది? పబ్లిక్ గా చెప్పింది. వాళ్ళ అత్తమ్మ ముందు సాక్ష్యం ఇస్తుంది. అత్తమ్మ, ఇదిగో నీవు నమ్ముకున్న దేవుడే, ఆయన నా దేవుడు. హల్లెలూయా. నీ ఏ జనమైతే ఉందో అదే జనము నా జనం. ఇప్పుడు రూతు యొక్క దేవుడు ఎవరు? ఒక మోయాబీయురాలైనటువంటి రూతు యొక్క దేవుడు ఎవరు అంటే యెహోవా దేవుడు. ఆమె చెప్తుంది, ఆమె అంగీకరిస్తుంది, నేను యెహోవాను ఆరాధిస్తాను, యెహోవాను స్తుతిస్తాను, యెహోవానే గణపరుస్తాను. ఆమె విన్న విషయాలన్నిటికీ కూడా ఒక అద్భుతమైన సాక్ష్యం వచ్చిందండి రూతమ్మకు. అంతకుముందు రూతమ్మ గురించి ఇలా వివరంగా చెప్పినప్పుడు ఆ రోజు చెప్పాలనుకున్న మర్చిపోయినా ఈ రోజు గుర్తొస్తూ చెప్తున్న ఒక్క మాట ఏంటంటే, దేవుడు తన ప్రజలను దర్శించడానికి వచ్చాడని నయోమి విన్నదంట, రూతు కూడా విన్నది. హల్లెలూయా. ఏం విన్నారు వాళ్ళు? ఆ బెత్లెహేమును, ఆ ప్రాంతాన్ని అట దేవుడు దర్శించుతున్నాడని విన్నారంట. ఈమె అత్తమ్మ నుండి ఎన్ని విషయాలు ఆమె విన్నదో యెహోవాను గూర్చి, ఎంత విశ్వాసంలోకి వచ్చిందో దాన్ని స్థిరపరుచు కొరకైన ఒక అద్భుతం జరిగింది. దాంతో ఆమె డిసైడ్ అయిపోయిందండి. ఇక హల్లెలూయా, నువ్వు నమ్ముకున్న దేవుడే ఇక నా దేవుడు అనే విశ్వాసంలో 100% ఆమె వచ్చేసిందని చెప్పొచ్చు. అయితే ఏం చేశాడంటే, రూతమ్మ జీవితాన్ని దేవుడు కట్టాడు. కారణం, ఆ పరిస్థితుల్లో ఉండి కూడా ఆ నయోమి నమ్ముకున్న దేవుడు ఎవరో ఆమె గుర్తించగలిగింది. ఆ దేవుని మీద విశ్వాసం ఉంచడానికి ముందుకు వచ్చింది, ఆ దేవుణ్ణి గొప్ప చేయడానికి ముందుకు వచ్చింది, ఆ దేవుణ్ణి స్వీకరించడానికి ప్రజలందరి ముందు నిలబడ్డది. ఆమె నోటితో నీ దేవుడే నా దేవుడని ఆ దేవుణ్ణి మహిమపరిచింది. అందుకని రూతమ్మ జీవితాన్ని దేవుడు కట్టాడు. హల్లెలూయా. ఆమె జీవితాన్ని కట్టి ఆమె సంతానములో నుండే ఎవరొచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. స్తుతి ఆమె జీవితాన్ని ఎంత కట్టిందో, యేసు ప్రభు వంశావళిలో ఎలా చేర్చిందో మనం రూతమ్మ జీవితం చదివితే, మనకు రూతు గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి 7 విషయాలు దేవుని వాక్యంలో నుంచి మనం విన్నాం. మనం నేర్చుకుంటున్న అంశము, స్తుతించు వారికి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు. అయ్యా, నిన్ను స్తుతించే వారి జీవితాల్లో లేమి ఉన్నా ఆ లేమిని నువ్వు సమృద్ధిగా మార్చే దేవుడవయ్యా. ఇదిగో నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నేను ఈ కరువులో ఉన్నాను, ఈ ఇబ్బందిలో ఉన్నాను, ఈ సమస్యలో ఉన్నాను, వీటన్నిటిని కూడా నేను నిన్ను స్తుతిస్తుండగా వాటన్నిటిని, నా స్థితిగతులను నువ్వు మార్చే దేవుడవయ్యా, నా ముందున్న ఆటంకాలను తొలగించే దేవుడవయ్యా, నా శత్రువు పైన విజయం ఇచ్చే దేవుడవయ్యా. నిన్ను స్తుతిస్తుండగా నీ సన్నిధిని నా గృహంలోకి నువ్వు పంపించే దేవుడవయ్యా. నా స్తుతుల మీద నువ్వు సింహాసనాసుడవయ్యే అవై ఉండే దేవుడవయ్యా అని మనం ప్రభువుని స్తుతించాలి, ఘనపరచాలని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక.